విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. అసలు ఇప్పుడే వస్తలేదు. మీరు బాండి బిడ్డ, చాలు డిస్టర్బ్ చేయ, ఒకటి తీసుకొని పోవాలి, ఊకేం డిస్టర్బ్ రా బిడ్డ. ఇప్పుడే రావట్లేదు. రాష్ట్ర రైతాంగానికి ఈరోజు ఏ ఊరికన్నా పోదాం. ఈ మధ్యకాలంలో నేను నర్సాపూర్ సబ్స్టేషన్కి వెళ్ళినా, జహీరాబాద్ సబ్స్టేషన్కి వెళ్ళినా, సిద్దిపేటలో సబ్స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రైతులకు ఈరోజే 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. 13 అవర్స్ కూడా కరెంట్ రావడం లేదు ఈరోజు. నువ్వేదో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి నేను ఆర్పీడీసీఎల్ పెడుతున్నా అని చెప్పినావు. నువ్వు వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్తుకు మంగళం పాడినావు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు 13 గంటల ఉచిత అంటే మించి ఉచిత విద్యుత్తు రావడం లేదు. ఇవాళ నీ ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో 8-9 గంటలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. నీ బడే బాయ్ చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. ఇలా గుజరాత్లో కేవలం రైతులకు 7 గంటల కరెంటే వస్తుంది. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 8 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. రేపు తెలంగాణలో కూడా అదే జరగబోతా ఉంది. ఇది నేను ఉత్తగా మాట్లాడతలేను. మొన్న ఆర్పీడీసీఎల్ ఏర్పాటు సందర్భంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 8. ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇది జీవో నంబర్ 8. ఈ జీవో కూడా ప్రజలకు మీ అందరికీ కూడా అందుబాటులో పెడతా. ఈ జీవోలో ఏం చెప్పింది ప్రభుత్వం అంటే,